ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వివో T4X 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చిన్నగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. అండ్ కంటెంట్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తుంది మాకు లైక్ అయితే చేయండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకొని వివో అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాను క్రెడిట్ వాళ్ళకే, కానీ ఇక్కడ మన వాళ్ళ అఫీషియల్గా మెన్షన్ చేసి గెట్ సెట్ టర్బో అని. సో హైలైట్స్ ఒకసారి చూసుకుందాం బై. సో ఇక్కడ మెయిన్ హైలైట్ యూనిక్నెస్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ కంటే బై, బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, కాబట్టి మీకు ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. ఏ టెన్షన్ లేకుండా కూడా మీకు 1.5 డే ఈజీగా వస్తుంది బై. అండ్ మంచి ప్రాసెసర్ వస్తుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్. ఈ ప్రైస్ కేటగిరీకి మంచిగా తీసుకొచ్చారు, మిలిటరీ సర్టిఫికేషన్ వస్తుంది. అండ్ ఏఐ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు బై. ఫంటచ్ OS 15తో పాటు కూడా వస్తుంది, చాలా మంచిగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడ కొనుక్కొచ్చానా అంటే, మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది మీకు. ఆఫర్తో వితౌట్ ఆఫర్ అయితే 14,000, ఆఫర్తో అయితే 13,000కి వస్తుంది. బ్యాంక్ ఆఫర్స్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే మాత్రము స్మార్ట్ ఫోన్ మీకు తక్కువగా వస్తుంది. ఇన్ కేస్ ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే బై, ఈ ప్రైస్ కార్డ్లో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. తక్కువలో కావాలన్నా అంటే బై, మీరు ఏమైనా సేల్స్ కానీ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కొంచెం తగ్గుతుంది, అప్పుడు తీసుకోమనేసి అయితే నేను మీకు అడ్వైస్ అయితే చేస్తాను. ఓవరాల్గా ప్లస్ మైనస్ ఏంటంటే బై, మంచి రికార్డింగ్ చేసుకోవచ్చు, బ్యాటరీ బాగుంది, అండ్ తక్కువ ప్రైస్కి మంచి డీసెంట్ స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి. డ్రాబ్యాక్స్ ఏంటంటే బై, స్మార్ట్ ఫోన్లో కొంచెం బోల్డ్ వేర్స్ ఉన్నాయి బై. అదొక్కటి సెటప్ చేసేటప్పుడు నోటిఫికేషన్ కొన్ని డిజేబుల్ చేసేసుకొని, కొన్ని అన్వాంటెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇన్స్టాల్ చేసేసుకుంటే మీకు యూజర్ ఇంటర్ఫేస్ చాలా స్మూత్గా వస్తుంది. చాలా బాగానే తీసుకొచ్చారన్నమాట ఈ స్మార్ట్ ఫోన్ని, బాగుంది. నాకైతే స్మార్ట్ ఫోన్ నచ్చింది బై. ఇన్ కేస్ తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు, బాగుంది. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా ఈ ప్రైస్ కట్ అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో ఏమైనా మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయంటే బై, లిస్ట్ చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఏంటంటే బై, ఫస్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి ఐక్యూ Z9X 5G ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది, 5G క్యాపబిలిటీస్ ఉన్నాయి, అండ్ ఆల్సో 6000 mAh బ్యాటరీ వస్తుంది. సో ఆ ఫోన్కి ఈ ఫోన్కి ఒక 500 mAh బ్యాటరీ తేడా. ఛార్జర్స్ ఏమో 44 Watt ఛార్జరు, అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. 12,000కి వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అనమాట. సో రెడ్మీ 14C 5G వస్తుంది అనమాట. బేస్ వేరియంట్ నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ, 5000 mAh బ్యాటరీ. సో బ్యాటరీ కడితే కొంచెం చేంజ్ ఉంది, కానీ ప్రైస్ కూడా తక్కువ ఉందన్నమాట. 10,000కి వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. ఒకవేళ మీరు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ నుంచి అమ్మడం. సామ్సంగ్ వాళ్ళని చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M16 5G ఉంది. ఇక్కడ ఫస్ట్ ఒక మాట చెప్పుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో ఒక మంచి ఉంది, ఒక డ్రాబ్యాక్ ఉంది. ఫస్ట్ మంచిది ఏంటంటే బై, వీళ్ళు 6 years దాకా కూడా OS అప్గ్రేడ్ చేస్తారు. కొంచెం చెడు డ్రాబ్యాక్ అంటే ఏంటంటే బై, ఛార్జర్లు ఇస్తలేరు. సో ఛార్జర్ వాళ్ళు ఏమవుతుందంటే దీనికి ఎక్స్ట్రా 1000 రూపీస్ పెట్టాలా. సో అదొకటి మైనస్ అనుకోవచ్చు. ఇక్కడ కొన్ని బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ఛార్జర్ ప్రైస్ బ్యాంక్ ఆఫర్స్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకి 14,000కి స్మార్ట్ ఫోన్ వస్తుంది అనుకోవచ్చు. సో లాంగ్ డ్యూరేషన్లో కావాలనుకుంటే ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో ఉంది. పోకో M7 Pro 5G కూడా ఉంది. సో ఇది కూడా బేస్ వేరియంట్ సెలెక్ట్ చేశాను. ఇది కూడా సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి వస్తుంది, అండ్ మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళ G45 5G కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇది కూడా మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా 10,000కి ప్రైస్ కేటగిరీకి వస్తుంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకొక ఫోన్ తీసుకుంటే రీసెంట్గా లాంచ్ అయింది రియల్మీ P3X 5G. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను బై. ఇక్కడ కూడా ఈ స్మార్ట్ ఫోన్ కూడా 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. సేమ్ ప్రైస్ కేటగిరీ, కొంచెం ఎక్కువ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బై. ఓవరాల్గా ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వివో వాళ్ళది T4X 5G స్మార్ట్ ఫోన్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి అనమాట బై. మీకు నచ్చిన ఫోన్ ఏది, మీరు ఏది కొంటారు అనేసి అయితే కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే మాత్రం ఒక షేర్ అయితే చేయండి. సో నా ఒపీనియన్లో స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా వద్దా అంటే బై, నేనైతే ఒకటే మాట చెప్తాను. ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో మన ఫెస్టివల్ సేల్స్ అని కొన్ని స్పెసిఫిక్ ఎక్స్క్లూజివ్ సేల్స్ వస్తాయి కదా ఫ్లిప్కార్ట్లో, అప్పుడు పర్చేస్ చేసుకుంటే వాల్యూ ఫర్ మనీ అంటాను బై. కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా ఆఫర్స్ అప్లై చేసి తీసుకుంటే మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తాను అయితే బై. ఒక ఫైనల్ అడ్వైస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి ఇదే ప్రైస్ కేటగిరీలో వేరే బ్రాండ్లో వేరే స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చూపించినాను. ఏమైనా స్మార్ట్ ఫోన్కి కంపారిజన్ చేయండి అని అంటే రిక్వెస్ట్ వీడియోస్ ఏమైనా ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిక్వెస్ట్ వీడియోస్ ఏమైనా కంపారిజన్ వీడియోస్ ఉంటాయి ఇట్లా చేయడానికి రెడీగా ఉంటాను, చేస్తాను కూడా. అండ్ ఇంకేమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అంతే ఈ వీడియోకి నచ్చితే గిట్ట ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.